ఈరోజు నీవు నీ ఇంటిపైన నక్షత్రాన్ని పెట్టుకుంటున్నావు, మంచిదే. ఆ రోజు అదే నక్షత్రము తూర్పు దేశం నుంచి బెత్లెహేము ప్రాంతానికి జ్ఞానులను దేవునిని ఆరాధించుటకు నడిపించింది అనేటువంటి విషయం నీకు గుర్తొస్తుందా? నీవు నీ ఇంటిపైన స్టార్ పెట్టుకో. ఎప్పుడు తెలుసా? స్టార్ పెట్టుకున్నటువంటి నీవు ఆ స్టారు ఆ దినాల్లోని ఎలాగైతే తూర్పు దేశపు జ్ఞానులను దేవుని దగ్గరికి నడిపించిందో ఆ విధంగా నువ్వు కూడా నీ ఇంటిపైన ఉన్నటువంటి నక్షత్రాన్ని చూసి దేవుని దగ్గరికి నడిచే విధానం ఉన్నప్పుడు స్టార్ పెట్టుకో. ఆ రోజు ఒక నక్షత్రము దారి తప్పినటువంటి ప్రజల్ని దేవుని దగ్గరికి మార్గంలో నడిపించింది. దేవుని మార్గంలో నడిపించడానికి ఆ రోజు ఆ నక్షత్రం కారణమైతే ఈరోజు అదే నక్షత్రాన్ని పెట్టి అనేక మంది క్రైస్తవులు తాగుతూ ఉన్నారు, తింటూ ఉన్నారు, ఆడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్లు చిందులు వేస్తూ ఉంటే దేవునికి సంతోషమా? ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు అదే పని చేశారు. దూడబొమ్మను ముందు పెట్టుకొని యెహోవా దేవునికి పండగని చెప్పి తింటూ త్రాగుతూ ఆడుతూ ఉంటే దేవునికి కోపం వచ్చిందండి. మోషే, ఐగుప్తు నుంచి నీవు రప్పించినటువంటి నీ ప్రజలు చెడిపోయి ఉన్నారు, వెళ్ళన్నాడు. ఆ రోజు ఆ దూడబొమ్మను ముందు పెట్టుకొని తిని త్రాగి చిందులేసేటువంటి ఆ ప్రజలు చెడిపోయిన వారైతే ఈరోజు స్టార్ పెట్టుకొని కింద ఇష్టానుసారంగా డ్యాన్సులు, ఇష్టానుసారంగా మందు తాగేటువంటి ప్రజలు బాగుపడిన వారా? వారికి వీరికి ఏమన్నా తేడా ఉందా? ఏ తేడా లేదు. ఈరోజు నువ్వు నేను పెట్టుకునేటువంటి ఆ నక్షత్రాలు ఆయన నక్షత్రాలు కాదు, మన నక్షత్రాలను పెట్టుకుంటున్నాం. మన నక్షత్రాలను పెట్టుకొని మన నక్షత్రాలను చేసి మనం ఉప్పొంగిపోతూ ఉన్నాం. ఎందుకని ఈ మాట అంటూ ఉన్నానంటే, నీవు పెట్టిన నక్షత్రం ఆయన నక్షత్రం అయితే ఆ నక్షత్రాన్ని పెట్టిన నీవు దేవుని మార్గంలో ఉంటావు. ఆ నక్షత్రాన్ని పెట్టిన నీవు దేవుని ఆరాధించడానికి వెతుక్కుంటూ వెళ్తావు. నీవు పెట్టింది ఆయన నక్షత్రం కాదు కాబట్టి ఆ నక్షత్రం దగ్గరే నువ్వు ఉండిపోతున్నావు. ఆ నక్షత్రం నిన్ను దేవుని దగ్గరికి నడిపించట్లేదు. ఆయన పుట్టుక కూడా ఎలా ఉందంటే, దరిద్రమైనటువంటి నా జీవితాన్ని దరిద్రం నుంచి విడిపించడానికి ఆయన దరిద్రుడై పుట్టాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నాం, మంచిది. కానీ జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో ఆ రోజు సంతోషం లేదనేటువంటి విషయాన్ని గమనించి, ఆ సంతోషం అంతా ఎందుకు పోగొట్టుకున్నాడు తెలుసా ఆయన? ఈరోజు నువ్వు నేను సంతోషించటానికి, ఈరోజు నువ్వు నేను సంతోషించడానికి ఆ రోజు ఆయన సంతోషాన్ని పోగొట్టుకొని జన్మించాడు. కానీ ఈరోజు మనము మన దరిద్రాన్ని ఆయన నెత్తి మీద వేసుకొని ఆయన కష్టాన్ని అనిపిస్తే మనం ఇంకా అదే దరిద్రంలో ఉంటామని చెప్పి మనం అనుకుంటూ ఉన్నాం. అదే బ్రతుకు జీవిస్తానని మనం అనుకుంటూ ఉన్నాం. అదే మార్గంలో వెళ్తామని మనం అనుకుంటూ ఉన్నాం. ఆ నక్షత్రం ఏమో దేవుని దగ్గరికి నడిపించేటువంటి మార్గంలో ఉంటే రోజు మనం అలా అనుకుంటున్నాం. దైవ స్వరూపిలో పుట్టిన ఓ మనిషి, కన్నీటి ప్రార్థన నీవు చేస్తున్నావా? దైవ స్వరూపిలో పుట్టిన ఓ మనిషి, కన్నీటి ప్రార్థన నీవు చేస్తున్నావా? గుండె పగిలేలా రోదన చేయుము, మోకాళ్ళరిగేలా ప్రార్థన చేయుము. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామ పేరిట అందరికీ వందనాలండి. ఈరోజు మనం అందరం కూడుకున్నటువంటి సందర్భం మనందరికీ తెలిసిన విషయమే. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏకైక పండగ. పండగలు ఎన్నో జరుగుతాయి, కానీ ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పండగ ఏదైనా ఉన్నదా అంటే అది క్రిస్మస్ మాత్రమే. యేసుక్రీస్తు ప్రభుల వారికి సంబంధించినటువంటి పండగలు ప్రపంచవ్యాప్తంగా మనం జరగటం చూస్తూ ఉంటాం. అయితే ఇటువంటి పండగ వాతావరణంలో ఉన్నటువంటి వారు మనము ఎలా ఉండాలి? ఇప్పుడు మీరు ఈ స్థలం ముందు కూర్చొని ఉన్నారు, మీరు ఎలా ఉన్నారో నాకైతే తెలియదు. ఈ పండగ వాతావరణంలో ఉన్నటువంటి వారమైనటువంటి మనము ఏ విధంగా ఉండాలని చెప్పి బైబిల్ గ్రంథం రాయబడుతుందో ఒకసారి వాక్యాన్ని చూసుకుందాం. లోకా సువార్త 2వ అధ్యాయము 10వ వాక్యలేఖనాన్ని చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము
నేను మీకు తెలియజేయుచున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దేవాది దేవుడు ఈ వాక్యలేఖనం ద్వారాగా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానమని 2025 సంవత్సరాల క్రితం తన దూత ద్వారాగా దేవాది దేవుడు తెలియజేశాడు. ఎందుకు ఇది ప్రజలందరికీ సంతోషకరమైనటువంటి శుభవర్తమానం అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో పుట్టినటువంటి కారణాన్ని బట్టి, యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుక అనేటువంటిది ప్రజలందరికీ అంటే ప్రపంచం అంతటికీ కలగబోయేటువంటి శుభవర్తమానం అని చెప్పి దేవుని యొక్క దూత తెలియజేయటం మనం చూస్తూ ఉన్నాం. నేను ఒక మాట అడుగుతాను, ఏదైనా ఒక కుటుంబంలో ఒక కుమారుడు పుడితే అది ఎంతమందికి శుభవర్తమానం? ఆ కుటుంబస్తులకి మాత్రమే అది శుభవర్తమానం అయింది. ఇంకా మనం చెప్పుకున్నట్లయితే ఒక రాజకీయ నాయకుడికి కుమారుడు పుట్టాడు అనుకో, అది ఎంతమందికి శుభవర్తమానం? ఆ పార్టీకి సంబంధించినటువంటి వారికి మాత్రమే అది శుభవర్తమానం అవుతుంది. ఇంకా మనం చెప్పుకున్నట్లయితే ప్రధానమంత్రికి కుమారుడు పుట్టాడు అనుకో, అది ఎంతమందికి శుభవర్తమానం అంటే ఆ దేశానికి సంబంధించినటువంటి వారికి మాత్రమే శుభవర్తమానం అయింది. అంటే ఒక పుట్టుక అనేటువంటిది అది ప్రపంచం అంతటికీ శుభవర్తమానము కాదనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అయితే ఇక్కడ దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుకను గురించి దేవుని దూత తెలియజేసేటువంటి మాట ఏంటంటే, ఇది ప్రజలందరికీ కలగబోవు శుభవర్తమానము, అంటే జరగబోయేటువంటి దానిని దేవుని దూత తెలియజేస్తూ ఉంది. ఈరోజు మనము దీన్ని ఎంతో శుభవర్తమానముగా మనము భావించి ప్రపంచవ్యాప్తముగా దీన్ని ఒక చక్కని పండగలాగా మనం జరుపుకుంటూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు ఈ సంతోషం ఉన్నది అక్కడ. ఇక్కడ దేవుని యొక్క దూత తెలియజేసేటువంటి మాట ఏంటంటే, ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన అని రాయబడి ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుక అనేటువంటిది ప్రజలకు సంతోషకరమైనటువంటి వార్త, ప్రజల జీవితాల్లోని సంతోషాన్ని ఆనందాన్ని కలగజేసేటువంటి వార్త. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుక తన జీవితంలో కానీ తనను కన్నటువంటి కుటుంబ జీవితంలో కానీ ఎలా ఉన్నది అనేటువంటిది మనం ఆలోచన చేస్తే అక్కడ వాక్యం చాలా చక్కగా రాయబడి ఉంది. 12వ వచనంలో, దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయనేటువంటిది మనం ఆలోచన చేస్తే, కనీసము యేసుక్రీస్తు ప్రభుల వారు జననానికి ఆ కనేటువంటి తల్లి అయినటువంటి మరియకి ప్రసవించేటువంటి సమయంలో తల దాచుకునేటువంటి స్థలం కూడా లేదు. సాధారణంగా ఒక గర్భిణీ స్త్రీ ప్రసవించేటప్పుడు ఒక మరుగైనటువంటి స్థలంలో ఆ స్త్రీ ప్రసవించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అందరూ. అయితే మరియా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ ప్రసవించేటువంటి సమయం వచ్చేసరికి మరుగైనటువంటి స్థలం లేదు, ఇల్లు లేదు. ఆ సమయమందు అక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని మనం పరిశీలన చేస్తే ఒక సత్రములోని యేసుక్రీస్తు ప్రభుల వారికి జన్మనిచ్చింది మరియా. రెండవదిగా మనం పరిశీలన చేస్తే, సాధారణంగా ఒక స్త్రీ జన్మించేటప్పుడు ఆ స్త్రీకి పురుడు పోయటానికి మంత్రసానులు ఉండటం మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు మంత్రసానులు ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరు లేరు. తన భర్త అయినటువంటి యేసేపు తప్ప అక్కడ ఎవరో లేకపోవటం మనం చూస్తూ ఉంటాం. నేను ఎందుకు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నానంటే, ఏ మనిషి యొక్క పుట్టుక అనేటువంటిది తన చేతుల్లో ఉండదు. సాధారణంగా మనం కొన్ని సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం, గొప్పగా జీవించేటువంటి వారిని చూసి, ఇదిగో నేను అలాంటి కుటుంబంలో పుట్టుంటే నేను కూడా అలాగే ఉండేవాడిని కదా, అలాంటి సంతోషమైనటువంటి జీవితాన్ని జీవిస్తాను కదా అని చెప్పి సాధారణమైనటువంటి మనుషులు అనుకుంటారు. ఎందుకు అలా అనుకుంటారంటే, మనిషి యొక్క పుట్టుక అనేటువంటిది తన చేతుల్లో లేదు.
కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుక అనేటువంటిది తన చేతుల్లో ఉంది. తాను జన్మించటం అనేటువంటిది అది ఎక్కడ జన్మించాలి, ఏ స్థలమందు జన్మించాలి, ఎవరి ద్వారాగా జన్మించాలి అనేటువంటిది తన చేతుల్లో తన పుట్టుకున్నది. తన చేతుల్లో తన పుట్టుకున్నా కానీ ఒక మనిషి వల్లే తాను ఆలోచించాల. నేను గొప్ప రాజు కుటుంబంలో పుట్టాలని ఆలోచన చేయలా, గొప్ప భోగాలు ఉన్నటువంటి కుటుంబంలో జన్మించాలని ఆయన ఆలోచన చేయలా, మంచి వసతులు ఉన్నటువంటి కుటుంబంలో జన్మించాలని ఆయన ఆలోచన చేయలా. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఒక గొప్ప ధనవంతుడు తన పిల్లలకి, ఒక గొప్ప ధనవంతురాలు తన పిల్లలకి జన్మనిచ్చినప్పుడు ఆ ధనవంతులు ఏం చేస్తారు, జన్మనిచ్చేటువంటి స్థలాన్ని కూడా మంచి స్థలాన్ని ఎత్తుక్కుంటారు. ఇప్పుడు లెక్క ప్రకారం మనం చెప్పుకోవాలి అంటే డెలివరీ టైం వచ్చింది, ఒక మంచి హాస్పిటల్ వెతుక్కుంటారు. ఆ మంచి హాస్పిటల్లో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి లేదా అని చెప్పి చూసుకుంటారు. చూసుకొని అటువంటి స్థలంలో జన్మనిచ్చిన తర్వాత పుట్టిన బిడ్డకు కూడా కొన్ని రకాల సౌకర్యవంతమైనటువంటి ఆ ఫెసిలిటీస్తో ఆ బిడ్డని అక్కడ పడుకోబెడతాం మనం చూస్తూ ఉంటాం. అటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఇంటిలో పుట్టడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇష్టపడాల. అయితే వాక్యం ఏమని రాయబడి ఉందనేటువంటిది మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే రోమా పత్రికలోని 9వ అధ్యాయము 5వ వచనంలోని ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. వాక్యం తెలియజేసేటువంటి మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కన్యమరియ గర్భాన పుట్టి దేవుడు అవ్వలేదు. ఆయన దేవుడయ్యుండి శరీరాన్ని బట్టి మరియ గర్భాన జన్మించాడు తప్ప మనం అనుకునే ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభుల వారు కన్యమరియ గర్భాన జన్మించిన తర్వాత ఆయన దేవుడు కాదు. వాక్యం తెలియజేస్తూ ఉంది, పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. అంటే సాధారణంగా ఒక మనిషి దేవుణ్ణి చూడాలి అంటే దేవుడు కూడా ఎలా ఉండాలి అంటే శరీరం ధరించుకున్నవాడై ఉండాలి. దేవుడు శరీరం ఉన్నటువంటి వాడు కాదు. బైబిల్ గ్రంథం తెలియజేసేటువంటి మాట ఏంటంటే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆత్మయ్య ఉన్నటువంటి దేవుడు శరీరం ధరించుకున్నటువంటి మనిషికి కనబడటం సాధ్యం అంటే చాలా తక్కువ శాతం సాధ్యం. శరీరానుసారమైనటువంటి వాటి అందు దృష్టి ఉంచుదురని వాక్యం తెలియజేస్తోంది. అంటే ఆయన ఈ లోకంలోనికి రావటానికి గల కారణం ఏంటంటే నశించిపోతున్నటువంటి జనం కోసం. ఆ నశించిపోయేటువంటి జనం ఆత్మస్వరూపి అయినటువంటి దేవుణ్ణి చూడగలరంటే అది సాధ్యమయ్యే పని కాదు. వారు ఆయన్ని చూడాలి అంటే ఇప్పుడు ఏకైక మార్గం ఏంటంటే దేవుడై ఉన్నటువంటి ఆయన కూడా ఒక శరీరాన్ని ధరించుకొని ఈ భూలోకానికి రావాలి. ఒక శరీరాన్ని ధరించుకొని ఈ భూలోకానికి రావటానికి ఆయన చేసినటువంటి పని ఏంటంటే శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను అని రాయబడి ఉంది. నేను మొట్టమొదటిగా ఒక మాటను తెలియజేశాను. అయితే క్రీస్తు ఈ లోకంలో పుట్టాడు. పుట్టినటువంటి సమయంలో ఎవరో లేరు. ఆ మరియాకు ప్రదానం చేయబడినటువంటి యేసేపు తప్ప మరి ఎవరు ఆ స్థలమందు లేరు. ఆ ప్రసవించేటువంటి స్థలంలో కూడా ఉన్నటువంటి వాతావరణాన్ని మనం తెలియజేసుకున్నాం. ఒక స్త్రీ ప్రసవించేటప్పుడు మంత్రసాని లేకపోతే ప్రసవించేటువంటి ఆ స్త్రీకి కానీ పుట్టబోయేటువంటి బిడ్డకు కానీ ఎంత వేదన ఎంత కష్టమో అనేటువంటిది మనం ఆలోచన చేయొచ్చు. ప్రసవించేటువంటి స్త్రీ ఇబ్బంది పడుతుంది, పుట్టబోయేటువంటి బిడ్డ కూడా చాలా నలిగిపోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఆయన అన్ని రకాలుగా జన్మించడానికి అవకాశం ఉన్నప్పటికీ ఏ విధమైనటువంటి ఆ పరిస్థితులు సదుపాయాలు లేనటువంటి స్థలంలోని ఒక కన్యమరియ గర్భాన ఆయన జన్మించడానికి గల కారణం ఏంటంటే ఆయన పుట్టుకతోనే మనిషి యొక్క జీవితానికి తగ్గింపు అనేటువంటిది ఆయన చూపించడం జరిగింది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ లోకంలోని మనిషి యొక్క జీవితంలో దేవుడు ఆయన అన్ని విధాలుగా సర్వాధికారాలు ఉన్నప్పటికీ వాక్యం తెలియజేస్తుంది ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. అంటే ఆయనకి అధికారాలు ఉన్నాయి. ఆయన ఏదంటే అది చేయగలడు. అధికారం అంటే ఏంటండి?
ఏదంటే అది చేయటమే అధికారం, అనుకున్న దాన్ని చేయటమే అధికారం. ఈ లోకంలో మనుషులకు ఉన్నటువంటి అధికారాలు వేరు, దేవుడికి ఉన్నటువంటి అధికారం వేరు. మనుషులకు ఉన్నటువంటి అధికారాలు కొన్ని మాత్రమే చేయగలడు, దేవుడు ఆయన ఏదైనా చేయగలడు. అలాగనే ఇక్కడ వాక్యం ద్వారాగా చాలా చక్కగా తెలియజేసేటువంటి మాట ఏంటంటే, ఆయన ఏ స్థలమందు అయితే ఆ స్థలమందు జన్మించేటువంటి అధికారం ఆయనకు ఉన్నప్పటికీ, ఎవరి గర్భానంటే వారి గర్భాన పుట్టేటువంటి అధికారం ఆయన ఉన్నప్పటికీ, ఏ స్థలమైతే ఆ స్థలమందు పుట్టేటువంటి అధికారం ఆయన ఉన్నప్పటికీ, ఆయన జన్మించినటువంటి విధానం ఎలా ఉన్నది అనేటువంటిది మనం పరిశీలన చేస్తే ఏ విధమైనటువంటి సదుపాయాలను ఆయన కోరుకోలే. యోహాను జకరియా ఎలిజబెతుల గర్భాన్న పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో జన్మించిన వాడని యోహాను గూర్చి రాయబడం. అదే యోహాను యేసుక్రీస్తు ప్రభుల వారిని గూర్చి ఏమంటూ ఉంటాడంటే, నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను సరిపోను అన్నాడు యోహాను. యోహాను అంత గొప్పగా జన్మించడం మనం చూస్తూ ఉన్నాం. యోహాను కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని స్వయాన యోహానే సాక్ష్యం ఇచ్చాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జననం ఎలా ఉంది? యేసుక్రీస్తు ప్రభుల వారికి యోహానికి మధ్య ఉన్నటువంటి వయసు తేడా ఎంత అంటే 6 నెలల వయసు తేడా. 6 నెలల గ్యాప్లో వీరిద్దరూ జన్మించారు. యేసుక్రీస్తు ప్రభు వారి కంటే యోహానే ముందు జన్మించాడు. ఇక్కడ వాక్యలేఖనంలోని మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు అన్ని విధాలుగా అధికారాలు ఉన్నప్పటికీ, అంత గొప్ప ఆప్షన్స్ ఆయన చేతిలో ఉన్నప్పటికీ, ఆయన అంత దయనీయమైనటువంటి పరిస్థితులు జన్మించడానికి గల కారణం ఏంటంటే, అది మనలో ఉన్నటువంటి ఆ యొక్క దరిద్రాన్ని పోగొడతానికి ఆయన. యేసుక్రీస్తు ప్రభుల వారు దరిద్రుడు కాదు. దరిద్రుడు అంటే వేరే విధంగా భావించకండి. దరిద్రుడు అనేటువంటి మాటకి ఏమీ లేనివాడు అని అర్థం. లాజరును గురించి తెలియజేయబడి ఉంది. ఆ దరిద్రుడు అని లాజరును గురించి చేయబడం అంటే సాధారణంగా మనం తిడతానికి వాడతాం ఈ పదాన్ని. కానీ దరిద్రుడు అనేటువంటి పదం తిట్టు కాదు, ఏమీ లేనివాడు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమీ లేనివాడు కాదు, ఆయన సర్వాధికారాలు కలిగినటువంటి వాడు. కానీ ఏమీ లేని స్థితిలో ఆయన ఒక దరిద్రుడిగా జన్మించాడు. ఎందుకు అలా జన్మించాడంటే, మనలో ఉన్నటువంటి దరిద్రాన్ని పోగొడటానికి. యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించినటువంటి ఆ సందర్భంలోని కన్న తల్లికి సంతోషం లేదు, అలాగే తండ్రికి సంతోషం లేదు. పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి సంతోషం లేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఉందా? సంతోషం ఎప్పుడు ఉంటుందండి? ప్రసవించేటువంటి స్త్రీ మంచి స్థలంలో ప్రసవించినప్పుడు ప్రసవించినటువంటి స్త్రీకి సంతోషం కలిగిద్ది. అలా కాకుండా ఒక పశువుల సత్రములో ప్రసవిస్తే ఎవరికన్నా సంతోషం ఉంటుందా? కనక ఒక్క బిడ్డను కంటే ఆ బిడ్డకి ఎలాంటి స్థలంలో జన్మనివ్వాల్సి వచ్చిందని అని చెప్పి కుమిలిపోతుంది ఒక తల్లి. అటువంటి పరిస్థితి యేసుక్రీస్తు ప్రభుల వారిని కన్నటువంటి ఆ మరియకు రావటం మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారిని కన్నటువంటి మరియా జీవితంలో సంతోషం లేదు ఆయన పుట్టినప్పుడు. అలాగే మరియాతో పాటు ఉన్నటువంటి తనకు కాబోయేటువంటి భర్త అయ్యేటువంటి యేసేపుకు సంతోషం లేదు. ఎందుకని? ఒక స్త్రీ ఎక్కువగా కుమిలిపోయే కంటే నా భార్యని ఎలాంటి స్థలమందు ప్రసవించేటువంటి పరిస్థితి నేను దగ్గరుండి ఎలా తీసుకొచ్చానని చెప్పి భర్త ఇంకెంత కుమిలిపోతాడో ఆలోచించేయండి. ఒక భార్య తన బిడ్డను సరైనటువంటి స్థలంలో జన్మను ఇవ్వలేకపోయానని చెప్పి అంత బాధపడితే భర్త ఇంకెంత కుమిలిపోతాడు. నేను భర్తనై ఉండి పైగా నా భార్య దగ్గరే ఉండి కూడా నా భార్యకి సరైనటువంటి ప్రసవాన్ని ఇవ్వలేకపోయానని చెప్పి భర్త కుమిలిపోతాడు. అలాంటి వాతావరణం అక్కడ మేలుకొంది. సరే, భార్య భర్త ఏదో విధంగా వారిద్దరూ కలిసి యేసుక్రీస్తు ప్రభుల వారికి జన్మనిచ్చారు. జన్మనిచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారి కన్నా సంతోషం ఉందా అంటే లేదు. కారణం ఏంటంటే, ఆయన పుట్టగానే పొత్తుగుడ్డలతో ఆయన చుట్టబెట్టారు. ఆ దినాల్లోని పొత్తుగుడ్డలు పుట్టినటువంటి గొర్రె పిల్లలు చుట్టబెడతారంట, ఆ చర్మం ర్యాషెస్ అయి రాకుండా ఉండటానికి. అలాంటి గొర్రె పిల్లలకు చుట్టబెట్టేటువంటి ఆ పొత్తుగుడ్డలను తీసుకువచ్చి ఆయనకు చుట్టబెట్టి
కనీసం ఆయన పడుకోబెడతానికి సరైనటువంటి నేల కూడా లేక, పశువుల సత్రం అంటే మన అందరికీ తెలిసిందే కదా, కింద పేడతోని రకరకాల వాతావరణంతో ఉంటుంది. అంటే కింద కూడా సరైనటువంటి స్థలం లేక అక్కడ ఒక తొట్టు ఉంటే ఆ గొడ్డలతో చుట్టబెట్టి ఆయన్ని తొట్టులో పడుకోబెట్టారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటాడు, ఆకాశ పక్షులకు బొరియలు కలవు, మనిషి కుమారుడు తల దాచుకోవటానికి స్థలం లేదు అంటాడు. దేవాది దేవుడు తను జన్మించినటువంటి యొక్క జీవిత విధానాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇక్కడ దేవుని యొక్క దూత అంటూ ఉంది, ఇది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము అని అంటూ ఉంది. దేవుని దూత చెప్పేటువంటి ఈ మాటను మనం ఆలోచన చేస్తే అప్పటి సంగతిని గూర్చి కాదు అది చెప్పేది. దేవుని దూత అంటూ ఉంది ప్రజలందరికీ కలగబోవు అని అంటూ ఉంది, అంటే ఫ్యూచర్ని గూర్చి చెబుతూ ఉంది. ఈరోజు యేసు ఈ స్థలమందు పుట్టినటువంటి సందర్భం అనేటువంటిది సంతోషం లేనటువంటి పరిస్థితే కావచ్చు, అలాగే మంచి వసతులు లేనటువంటి పరిస్థితే కావచ్చు. దేవుని దూత అంటూ ఉంది చరిత్రలో రాబోయేటువంటి తరంలో ఈయన యొక్క పుట్టుక అనేటువంటిది ప్రజలందరికీ సంతోషాన్ని కలగజేస్తుంది అని చెప్పి తెలియజేస్తుంది దేవుని దూత. దేవునికి స్తోత్రం. ఎందుకు సంతోషాన్ని కలగజేస్తుంది అంటే ఆయన జన్మించిందే మనుషుల కోసం. కింద రాయబడి ఉంది 11 వచనం, దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది ప్రజలందరికీ ఎందుకు సంతోషాన్ని కలిగించేటువంటి వార్త అంటే ఆయన తన తల్లి కోసం పుట్టలేదు, తన తండ్రి కోసం పుట్టలేదు, తన ఇంటి వారి కోసం పుట్టలేదు, కానీ ఆయన ప్రజలందరి కోసం పుట్టాడు. సాధారణంగా ఒక ఇంటిలో ఒక కుమారుడు పుడితే ఆ కుమారుడిని బట్టి తల్లిదండ్రులు సంతోషపడతారు. ఆ కుమారుడు వల్ల తల్లిదండ్రులకు మాత్రమే ఉపయోగం ఉంటుంది, కానీ ప్రపంచానికి ఉపయోగం ఉంటుందా? ప్రపంచానికి ఏమైనా ఆ బిడ్డతో అవసరం ఉంటుందా అంటే లేదు. కానీ ఇక్కడ దేవుని దూత తెలియజేస్తుంది ఆయన మీ కొరకు పుట్టి ఉన్నాడు, మిమ్మల్ని రక్షించటానికి పుట్టి ఉన్నాడు, కాబట్టి ఇది మీకు సంతోషాన్ని కలిగించేటువంటి శుభవర్తమానం అని తెలియజేస్తోంది. వాక్యలేఖనంలోని మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనంలో రాయబడి ఉంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాయబడి ఉంది. ఈరోజు ఒక కుటుంబంలో జన్మించినటువంటి మనిషి కొందరు వాడే అయి ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు అందరి వాడు అని చెప్పి ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు అని వాక్యం చెబుతుంది ఇక్కడ స్పష్టంగా. చదవండి అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం 36వ వచనం, యేసుక్రీస్తు అందరికీ, అంటే అందరికీ సంబంధించిన వాడు, ఆయన అందరి వాడై ఉన్నాడు. ఆయన అందరి వాడై ఉన్నాడు కాబట్టి ఆయన జన్మించడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి సంతోషాన్ని కలిగించేటువంటి బాధ్యత. ఆయన జన్మించడం అనేటువంటిది ప్రపంచానికి ఒక వెలుగు. ఈ విధమైనటువంటి వాతావరణంలోని ఆయన జన్మించినప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితులు కూడా అతనికి సహకరించే విధంగా లేవు. అటువంటి పరిస్థితుల్లోని దేవుని యొక్క దూత అక్కడ తెలియజేస్తూ ఉంది, ఇదిగో దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పి గొర్రెలు కాచేటువంటి ఆ గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి వారితో మొట్టమొదటిగా మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని ఆ దూత వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరులతో మాట్లాడితే గొర్రెల కాపరులు ఆ మాట విని ఆయనను వెతుక్కుంటూ ఆ స్థలానికి రావటం ప్రారంభించారు. రెండవదిగా ఆయన పుట్టినప్పుడు నేను ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను, ఆయన పుట్టిన సందర్భంలో ఆ కుటుంబం సంతోషించడానికి కానీ కన్నవారు సంతోషించడానికి కానీ అక్కడ ఎవరో లేనటువంటి ఆ స్థలంలోనికి దేవుని దూత వెళ్ళి గొర్రెల కాపరితో మాట్లాడి, ఇదిగో మీకు సంబంధించినటువంటి రక్షకుడు పలానా స్థలం మందు పుట్టాడు, వెళ్ళండి అని చెప్పి మొదటగా గొర్రెల కాపర్లు పంపించింది. తర్వాత వాక్యలేఖనంలోని 13వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. మొదటగా గొర్రెల కాపరులతో దేవుని దూత మాట్లాడింది.
తర్వాత ఆయన ఉన్నటువంటి ఆ స్థలములోని పరలోక సైన్య సమూహం ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి, అంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని గూర్చి ఏ దూత అయితే గొర్రెల కాపర్లకు తెలియజేసిందో అదే దూతతో పాటు పరలోక సైన్య సమూహము ఆ స్థలమందుండి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆరాధించడం మొదలుపెట్టింది. ఈ భూమిపైన ఆయనకి ఎవ్వరూ లేకపోవచ్చేమో, కానీ ఆయనకంటూ ఒక సైన్యం ఉంది. ఆ సైన్యం ఏ సైన్యం అంటే భూ సంబంధమైనటువంటి సైన్యం కాదు, పరలోక సంబంధమైనటువంటి సైన్యం. ఆయన జన్మించిన కారణాన్ని బట్టి పరలోక సైన్య సమూహం ఆ స్థలానికి దిగి వచ్చి ఆయనను సర్వోన్నతమైనటువంటి స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా అని చెప్పి ఆ దూతలు అక్కడ దేవునికి ఆరాధన చేయటం మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ స్థలమందు ఈ రెండు విధాలుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం పరిశీలన చేస్తే ఇదే దూత తూర్పు దేశపు జ్ఞానుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కూడా మనం చూస్తూ ఉంటాం. తూర్పు దేశపు జ్ఞానులతో మాట్లాడినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు అన్నారు, ఆయన ఎక్కడ పుట్టాడో ఏంటో అది మేము ఎలా తెలుసుకోవాలంటే ఆ దూత అన్నది, అదిగో తూర్పు దిక్కున మీకు ఒక నక్షత్రం కనబడుతోంది కదా, ఆ నక్షత్రం మీకు మార్గాన్ని చూపిస్తుంది, దాని ప్రకారం మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు ఆ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని ఆధారం చేసుకొని నడుస్తూ వస్తూ ఉన్నారు. ఆయన ఉన్నటువంటి ఆ ప్రాంతానికి రాగానే ఆ నక్షత్రం మాయమైపోయినప్పుడు ఆ స్థలంలోని వారు ఏం చేశారంటే ఆ దేశానికి ఆ సమయంలో రాజుగా ఉన్నటువంటి హేరోదు దగ్గరికి వెళ్ళి వారు అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము తూర్పు దేశం నుంచి వచ్చాము, ఈ స్థలంలోని యూదులకు రాజుగా పుట్టినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆ వ్యక్తి ఎక్కడా అని చెప్పి హేరోదుని అడుగుతూ ఉన్నారు ఈ జ్ఞానులు. ఆ సమయంలోని ఆ యోదయ బెత్లెహేము ప్రాంతం అంతటిని రాజుగా ఉండి ఏలుచున్నటువంటి వ్యక్తి ఎవరంటే హేరోదు. అక్కడ ఉన్నటువంటి యూదులందరికీ హేరోదు రాజుగా ఉంటే ఈ తూర్పు దేశపు జ్ఞానంలో చేయమంటూ ఉన్నారంటే యూదులకు రాజుగా పుట్టిన వ్యక్తి ఎక్కడున్నాడు అని అంటే ఈ హేరోదు ఆశ్చర్యపోతున్నాడు, ఇదేంటి యూదులకు రాజు నేనే కదా, పైగా వీరేమంటూ ఉన్నారంటే యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని చెప్పి హేరోదు ఆశ్చర్యపోయి ఏమంటున్నారు మీరంటే, యూదులకు రాజు ఒక వ్యక్తి పుట్టాడు, ఆయన ప్రభు అయినటువంటి క్రీస్తు, ఆయన ఈ స్థలమందు ఉన్నాడని చెప్పి మాకు ఒక నక్షత్రము దారి చూపించింది, మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఈ స్థలానికి వచ్చామని చెప్పి వారు అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఎవరి నక్షత్రం అంట? ఈ లోకంలోని ఆకాశంలో కనబడేటువంటి నక్షత్రాలన్నిటినీ కూడా దేవుడే తయారు చేశాడు, కానీ ఇక్కడ ఈ జ్ఞానులు చెప్పేటువంటి మాట ఏంటంటే వారు చూసినటువంటి ఆ నక్షత్రము మత్తయి సువార్త 2వ అధ్యాయము 1లో రాయబడి ఉంటుంది. వారు చూసినటువంటి ఆ నక్షత్రం అంట ఆయన నక్షత్రం అంట, అంటే దేవుని కోసమే ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి నక్షత్రం అది. ఆ తూర్పు దేశపు జ్ఞానులు అంటూ ఉన్నారు, ఆయన నక్షత్రాన్ని చూసి మేము ఇక్కడికి వచ్చాము అని అంటూ ఉన్నారు. ఈరోజు మనమందరం కూడా క్రిస్మస్ అనగానే చూస్తూ ఉంటాం. క్రిస్మస్ సందర్భంలో మనమందరం కూడా చేసేటువంటి పని ఏంటంటే మన ఇళ్లపైన స్టార్లు పెట్టుకుంటాం. మంచి విషయమే, పెట్టుకుంటాం స్టార్లు. మన చర్చి పైన కూడా పెద్ద స్టార్ పెట్టాం. కొన్ని స్థలాల్లోని స్టార్లు పెడతారు, పైన స్టార్ ఉంటుంది, కింద ఏమని చెప్పండి, పైన స్టారు కింద బారు ఉంటుందా? ఎక్కడ దాకా అవసరం లేదు, చీరాలు వెళ్ళి చూడండి, పైన స్టార్ ఉంటుంది. క్రిస్మస్ బ్యానర్లు వేస్తారు, పెద్ద డీజే బాక్సులు పెట్టి సినిమా పాటలు, అక్కడ త్రాగటం, చిందులు వేయటం, డ్యాన్సులు వేయటం. అసలు ఆయన జన్మించిందే మనలో ఉన్నటువంటి దరిద్రాన్ని పోగొట్టి మనలో మార్పు రావాలని చెప్పి ఆయన అంత కఠినమైనటువంటి జన్మ అక్కడ ఇస్తే మనం ఏం చేస్తున్నాం? అక్కడ దేవుని దూత చెప్పింది కదా, ఇది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం అని. ఆ సంతోషాన్ని మనం ఈ విధంగా తీర్చుకుంటూ ఉన్నాం. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో కూడా ఇటువంటి సన్నివేశం ఒకటి జరిగింది. మోషే కొండ దిగకుండా సీనాయి పర్వతం పైన ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ అహరోన్ని
బలవంతం చేసి మాట్లాడుతూ ఉన్నారు. అహరోను గారు ఐగుప్తు నుంచి మమ్మల్ని రప్పించిన ఆ మోషే ఏమయ్యాడు తెలియదు, మాకు ఇప్పుడు దేవుడు కావాలని చెప్పి మాట్లాడితే అహరోను వారి చెవుల్లో ఉన్నటువంటి బంగారం అంతా తీసి అగ్నిలో వేసి ఒక దూడబొమ్మను చేశాడు. దూడబొమ్మను చేసి నిర్గమకాండం 32 అధ్యాయంలో కనబడితే మనకి ఇవన్నీ. అక్కడ అహరోను అంటూ ఉన్నాడు, ఇదిగో ఐగుప్తు నుంచి మేము రప్పించిన మీ దేవుడు ఇదిగో ఈ దూడబొమ్మే అని చెప్పి వారికి చెప్పి అహరోను వెంటనే ఇంకో మాట అంటూ ఉన్నాడు, రేపు యెహోవాకు పండగ అంటూ ఉన్నాడు. ఎవరికంట? కనబడేదేంటి? కనబడేది దూడబొమ్మ. పండగ ఎవరికంట? యెహోవాకి. చదవండి ఒకసారి ఆ మాట, నిర్గమకాండం 32 అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకుందాం. అహరోను ఇది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను, మరియు అహరోను రేపు యెహోవాకు పండగ జరుగునని చాటింపగా. అక్కడ నిలవబెట్టిందేమో దూడబొమ్మని, అహరోను ఏమని ప్రకటన చేస్తున్నాడంటే రేపు యెహోవాకు పండగ. ప్రజల ముందున్నది దూడబొమ్మ అయితే దేవునికి పండగ ఎలా జరిగిద్ది? రేపు యెహోవాకు పండగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. అక్కడ పేరు మాత్రమే యెహోవా దేవుని పేరు, కనబడేదేంటి? దూడబొమ్మ. అక్కడ పేరు మాత్రమే యెహోవాకి పండగ, కనబడేదేంటి? వారు తినటం, త్రాగటం, ఆటలాడటం, డ్యాన్స్లు వేయటం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులరా, ఇక్కడ చక్కగా వాక్యలేఖనం తెలియజేస్తూ ఉంది. ఈరోజు మనము కూడా పేరుకు క్రిస్మస్ పండుగ అంటాం, పైన స్టార్ పెడతాం, కింద బారు, పైన స్టార్ పెడతాం, కింద చిందులు, పైన స్టార్ పెడతాం, కింద సినిమా పాటలు. దేవుని పాటలు కూడా కాదండి, సినిమా పాటలు. ఎందుకని మాటలు మాట్లాడుతున్నానంటే అక్కడ కూడా ఇశ్రాయేలు చేసింది అదే. నిలబెట్టిందేమో దూడబొమ్మ, పండుగేమో యెహోవాకు అంటూ ఉన్నారు. వెంటనే దేవుని కోపం వచ్చి మోషేతో మాట్లాడుతూ ఉంటాడు, మోషే ఐగుప్తు నుంచి రప్పించిన నీ ప్రజలు చెడిపోయి ఉన్నారయ్యా, నువ్వు వెంటనే దిగిళ్ళంటే మోషే కొండపై నుంచి దిగి వస్తూ ఉంటే పెద్ద ధ్వని వినబడుతోంది. యెహోషువ అంటూ ఉన్నాడు, అయ్యా ఏదో యుద్ధ ధ్వని అనుకుంటా అని చెప్పి యెహోషువ మోషేతో అంటూ ఉంటే మోషే ఏమంటూ ఉన్నాడంటే చూడండి 32 అధ్యాయం 17 వచనం నుంచి, ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాళెంలో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నది. యెహోషువ అంటూ ఉన్నాడు, అయ్యా పాళెంలో పెద్ద శబ్దం వినబడుతోంది, బహుశా యుద్ధం జరుగుతుందేమో అని చెప్పి యెహోషువ మోషేతో అంటూ ఉంటే మోషే అంటూ ఉన్నాడు, అది యుద్ధం జరిగేటువంటి సౌండ్ అయితే జయధ్వని కాదు, అపజయధ్వని కాదు అంటున్నాడు. జయధ్వని అంటే గెలిచినోడు జై జైలు కొడతాడు, గెలిచినట్లుగా ఓడిపోయినోడు కేకలు వేస్తూ పరిగెడతారు. మోషే అంటూ ఉన్నాడు, అవి వినబడేటువంటివి కేకలో కాదు, అలాగే జయగానాలు కాదు. మనం చూస్తూ ఉంటాం, దావీదు గొల్యాతును చంపేసినప్పుడు వారు ఊర్లోకి నడిచి వస్తూ ఉంటే సౌలుకు 1000 కొలదియు దావీదుకు 10,000 కొలదియు స్తుతులు అని చెప్పి స్త్రీలందరూ పెద్దగా కేకలు వేస్తూ ఎదురవటం మనం చూస్తూ ఉంటాం. అంటే జయధ్వని ఒకలా ఉంటుంది, అపజయధ్వని ఒకలా ఉంటుంది. కానీ ఇక్కడ మోషే అంటూ ఉన్నాడు యెహోషువతో, మోషే అక్కడ యుద్ధం జరగట్లేదు, కారణం ఏంటంటే వినబడేటువంటి అరుపులు జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, అది ఏ ధ్వని అంటే సంగీత ధ్వని నాకు వినబడుతోంది. ఇప్పుడు డ్యాన్స్ వేయటానికి కావాల్సింది ఏంటండి? సంగీతం. ఏ సంగీతం? దేవుడి పాటలకైతే చిరంజీవి స్టెప్పులని, పవన్ కళ్యాణ్ స్టెప్పులని రకరకాలు ఉంటాయి కదా, ఇవి వేయటానికి అవదు. సినిమా పాటలు అయితే అన్ని స్టెప్పులు వేయచ్చు. దేవుని పాటలు పెట్టి చేత్తో అది పట్టుకొని డ్యాన్స్ వేయటానికి అవ్వదు. సినిమా పాటలు పెట్టి అయితే చేత్తో ఏదంటే అది పట్టుకొని డ్యాన్స్ వేయటానికి అయ్యిద్ది. అంటే పేరుకు మాత్రమే దేవుడు, పేరుకు మాత్రమే క్రిస్మస్, పేరుకు మాత్రమే మన ఇంటిపైన స్టారు. మన జీవితాలు ఎలా ఉన్నాయి? కానీ ఆ రోజు తూర్పు దేశపు జ్ఞానులకు కనబడినటువంటి ఆ నక్షత్రం అనేటువంటిది వారికి మార్గాన్ని చూపించడానికి కనబడినటువంటి నక్షత్రం. అది ఎవరికి మార్గాన్ని చూపించడానికి కనబడినటువంటి నక్షత్రం అంటే దేశంలో
ప్రపంచవ్యాప్తముగా జ్ఞానానికి పేరు ప్రఖ్యాతులు చెందినటువంటి తూర్పు దేశపు జ్ఞానులకే దారిని చూపించినటువంటి నక్షత్రం. ఏమంటే ప్రపంచవ్యాప్తంగా జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులకే ఒక నక్షత్రం దారి చూపించింది అంటే, వాస్తవానికి చెప్పుకోవాలంటే మనందరం మట్టి బోర్లు, మనకు అవసరం లేదా ఆ దారి? ఆ నక్షత్రం ఎవరి దగ్గరికి దారి చూపించింది, ఎవరి దగ్గరికి నడిపించింది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి నడిపించింది. అంటే ఒక జ్ఞానులకే యేసుక్రీస్తు ప్రభుల వారు అవసరం అని చెప్పి ఆ నక్షత్రము వారికి మార్గాన్ని చూపించి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి నడిపిస్తే మన జీవితాల్లోకి అవసరం లేదా యేసుక్రీస్తు ప్రభుల వారు? ఒకసారి చదవండి, వాక్యలేఖనం చదువుకున్నాం చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుకుందాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును మేము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పి హేరోదు ఈ సంగతి విన్నప్పుడు అక్కడ వారు అంటూ ఉన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆ రాజును మేము వెతుక్కుంటూ వచ్చాం. ఎలా వెతుక్కుంటూ వచ్చామంటే ఆయన నక్షత్రం మాకు దారి చూపించింది. ఎవరి నక్షత్రం అంట? ఈరోజు మన ఇళ్ల పైన పెట్టుకున్నటువంటి ఆ నక్షత్రాన్ని చూసి ఇది నా స్టారు. ఏ స్టార్ అంట? మన ఇళ్ల పైన మంచి మంచి స్టార్లు తయారు చేస్తాం. మంచిది తయారు చేసి ఎవరన్నా దగ్గరికి వచ్చారని, రే నా స్టార్ దగ్గరికి నువ్వెందుకు వచ్చారు? ఏమంటావు? మన స్టార్, నా స్టార్ మీద నువ్వెందుకు చేసేసావురా? కానీ ఇక్కడ వాక్యం అంటూ ఉంది ఆయన నక్షత్రం. అంటే నువ్వు నీ ఇంటి పైన నీ నక్షత్రాన్ని పెట్టుకుంటున్నావా, దేవుని నక్షత్రాన్ని పెట్టుకుంటున్నావా? ఏ నక్షత్రాన్ని పెట్టుకుంటున్నావు? నీ నక్షత్రం ఏంటి, దేవుని నక్షత్రం ఏంటి అని అడగొచ్చు. బైబిల్ గ్రంథం అంటూ ఉంది మనము కూడా నక్షత్రాలమేనా అంట. బైబిల్ గ్రంథంలోని చక్కగా తెలియజేసిన దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలోని, అలాగే కీర్తనల గ్రంథము యోధా పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలోని, ఇలాగా కొన్ని వాక్యాలను మనం చూసుకుంటే మనము కూడా నక్షత్రాలమే. అంటే నీ ఇంటి పైన నీ నక్షత్రాన్ని పెట్టుకుంటున్నావా, దేవుని నక్షత్రాన్ని పెట్టుకుంటున్నావా? తూర్పు దేశపు జ్ఞానులు అంటూ ఉన్నారు ఆయన నక్షత్రం మమ్మల్ని ఇక్కడికి నడిపించింది. ఆయన నక్షత్రము దేవుని దగ్గరికి నిన్ను నడిపించే విధంగా ఉండాలి. ఈరోజు నువ్వు నీ ఇంటి పైన నక్షత్రాన్ని పెట్టుకుంటున్నావు, మంచిదే. ఆ రోజు అదే నక్షత్రము తూర్పు దేశము నుంచి బెత్లెహేము ప్రాంతానికి జ్ఞానులను దేవునిని ఆరాధించుటకు నడిపించింది అనేటువంటి విషయం నీకు గుర్తొస్తుందా? నీవు నీ ఇంటి పైన స్టార్ పెట్టుకో. ఎప్పుడు తెలుసా? స్టార్ పెట్టుకున్నటువంటి నీవు ఆ స్టారు ఆ దినాల్లోని ఎలాగైతే తూర్పు దేశపు జ్ఞానులను దేవుని దగ్గరికి నడిపించిందో ఆ విధంగా నువ్వు కూడా నీ ఇంటి పైన ఉన్నటువంటి నక్షత్రాన్ని చూసి దేవుని దగ్గరికి నడిచే విధానం ఉన్నప్పుడు స్టార్ పెట్టుకో. అంతేగాని ఆ స్టార్ నువ్వు త్రాగటానికి కాదు, ఆడటానికి కాదు, చిందులేయటానికి కాదు, ఆర్భాటం చేయటానికి కాదు. ఆ రోజు ఒక నక్షత్రము దారి తప్పినటువంటి ప్రజల్ని దేవుని దగ్గరికి మార్గంలో నడిపించింది. దేవుని మార్గంలో నడిపించడానికి ఆ రోజు ఆ నక్షత్రం కారణమైతే ఈరోజు అదే నక్షత్రాన్ని పెట్టి అనేక మంది క్రైస్తవులు తాగుతూ ఉన్నారు, తింటూ ఉన్నారు, ఆడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్లు చిందులు వేస్తూ ఉంటే దేవునికి సంతోషమా? దేవునికి సంతోషమా? ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు అదే పని చేశారు. దూడబొమ్మను ముందు పెట్టుకొని యెహోవా దేవునికి పండగని చెప్పి తింటూ త్రాగుతూ ఆడుతూ ఉంటే దేవునికి కోపం వచ్చిందండి. మోషే, నీ ప్రజలు ఐగుప్తు నుంచి నీవు రప్పించినటువంటి నీ ప్రజలు చెడిపోయి ఉన్నారు, వెళ్ళి అన్నాడు. ఆ రోజు ఆ దూడ బొమ్మను ముందు పెట్టుకొని తిని త్రాగి చిందులేసేటువంటి ఆ ప్రజలు చెడిపోయిన వారైతే ఈరోజు స్టార్ పెట్టుకొని కింద ఇష్టానుసారంగా డ్యాన్సులు అలాగే ఇష్టానుసారంగా మందు తాగేటువంటి ప్రజలు బాగుపడిన వారా? వారికి వీరికి ఏమన్నా తేడా ఉందా? ఏ తేడా లేదు. ఆ రోజు ఆ నక్షత్రము మనిషి యొక్క బ్రతుకుల్లోని తప్పిపోయినటువంటి మార్గము నుంచి సరైనటువంటి మార్గంలోనికి వారిని నడిపిస్తే ఈరోజు మనం పెట్టుకునేటువంటి నక్షత్రాలు ఈ విధంగా మన జీవితాల్లోని మార్గాన్ని తప్పించే విధంగా ఉంటూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఈరోజు నువ్వు నేను పెట్టుకునేటువంటి ఆ నక్షత్రాలు ఆయన నక్షత్రాలు కాదు, మన నక్షత్రాలను పెట్టుకుంటున్నాం. మన నక్షత్రాలను పెట్టుకొని మన నక్షత్రాలను చేసి మనం ఉప్పొంగిపోతూ ఉన్నాం. ఎందుకని ఈ మాట అంటూ ఉన్నానంటే నీవు పెట్టిన నక్షత్రం ఆయన నక్షత్రం అయితే ఆ నక్షత్రాన్ని పెట్టిన నీవు దేవుని మార్గంలో ఉంటావు. ఆ నక్షత్రాన్ని పెట్టిన నీవు దేవుని ఆరాధించడానికి వెతుక్కుంటూ వెళ్తావు. నీవు పెట్టింది ఆయన నక్షత్రం కాదు కాబట్టి ఆ నక్షత్రం దగ్గరే నువ్వు ఉండిపోతున్నావు. ఆ నక్షత్రం నిన్ను దేవుని దగ్గరికి నడిపించట్లేదు.
ఇక్కడ ఈ జ్ఞానులు అంటూ ఉన్నారు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిమి. నక్షత్రాన్ని చూశారు, దేవుని పూజించడానికి వారు వచ్చారు. ఈరోజు నక్షత్రాన్ని చూసి మనం అక్కడే ఆగిపోతూ ఉన్నాం, కానీ దేవుని పూజించడానికి, ఆరాధించడానికి మనం రాలేకపోతూ ఉన్నాం. ఇదేనా ఆ రోజు దూత చెప్పినటువంటి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం? ఇదేనా? కాదండి. ఆ రోజు దేవుని దూత ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఆయన నిన్ను ఆ పాపంలో నుంచి రక్షించడానికి ఆయన పుట్టాడు. నిన్ను ఆ దరిద్రంలో నుంచి బయటికి లాగటానికి ఆయన పుట్టాడు. ఆయన పుట్టుక కూడా ఎలా ఉందంటే, దరిద్రమైనటువంటి నా జీవితాన్ని దరిద్రం నుంచి విడిపించడానికి ఆయన దరిద్రుడై పుట్టాడు. ఆయన దరిద్రుడు కాదు, ఆయన ధనవంతుడు. ఆయన ఏ అధికారం లేనివాడు కాదు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. కానీ ఆయన అధికారాలన్నీ కాదని, ఆయన సుఖభోగాలన్నీ కాదని వాక్యంలో రాయబడి ఉంది. తండ్రితో విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదంట. ఆయన ఆ పరలోక సంబంధమైనటువంటి ఆ రాజ్యాన్ని వదిలి, ఆయనకంటూ ఒక ప్రత్యేక రాజ్యం ఉన్న విలువ లేనటువంటి మన జీవితాలకి విలువనివ్వటానికి, చిగురింప చేయటానికి ఆయన దరిద్రుడిగా ఈ భూలోకంలో పుట్టాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నాం, మంచిదే. కానీ జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో ఆ రోజు సంతోషం లేదనేటువంటి విషయాన్ని గమనించండి. జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని కన్నటువంటి తల్లి గుండెల్లో సంతోషం లేదనేటువంటి విషయాన్ని గమనించండి. జన్మించినటువంటి ఆ స్థలమందు అక్కడ ఉన్నటువంటి మరియకు కాబోయేటువంటి భర్తకి సంతోషం లేదనేటువంటి విషయాన్ని గమనించండి. ఆ కుటుంబంలో సంతోషం లేదు, యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో సంతోషం లేదు. ఆ సంతోషం అంతా ఎందుకు పోగొట్టుకున్నాడు తెలుసా? ఆయన ఈరోజు నువ్వు నేను సంతోషించటానికి, ఈరోజు నువ్వు నేను సంతోషించడానికి ఆ రోజు ఆయన సంతోషాన్ని పోగొట్టుకొని జన్మించాడు. అలాంటి బ్రతుకును ఆయన కనపరిచాడు. కానీ ఈరోజు మనము మన దరిద్రాన్ని ఆయన నెత్తి మీద వేసుకొని ఆయన కష్టాన్ని అనుభవిస్తే మనం ఇంకా అదే దరిద్రంలో ఉంటామని చెప్పి మనం అనుకుంటూ ఉన్నాం. అదే బ్రతుకు జీవిస్తున్నానని మనం అనుకుంటూ ఉన్నాం. అదే మార్గంలో వెళ్తామని మనం అనుకుంటూ ఉన్నాం. ఆ నక్షత్రమేమో దేవుని దగ్గరికి నడిపించేటువంటి మార్గంలో ఉంటే ఈరోజు మనం అలా అనుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడైనా క్రిస్మస్ ప్రారంభమైందంటే కాదు. అక్కడ దేవదూత అంది, ఇది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం అంది. వాస్తవానికి ఆ సమయంలో సంతోషం లేకపోయినా దేవుని దూత అంది, రాబోయే దినాల్లో ఇది ప్రజలందరికీ కలగబోయేటువంటి సంతోషకరమైనటువంటి వార్తగా మారిద్దని ఆ రోజు తెలియజేసింది. దేవదూత ఆ విషయాన్ని తెలియజేసిన తర్వాత ఎన్ని దినాల తర్వాత ఇది సంతోషకరమైనటువంటి శుభవర్తమానంగా మారిందో తెలుసా? యేసు పుట్టిన 300 సంవత్సరాల తర్వాత అది సంతోషకరమైనటువంటి శుభవర్తమానంగా మారింది. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుక. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినది మొదలుకొని ఏ రోజు కూడా ఆయన జన్మదినాన్ని గుర్చినటువంటి పండగంటూ లేదు. 300 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా క్రిస్మస్ అనేటువంటిది ప్రారంభమైంది. ఎక్కడి నుంచి ప్రారంభమైందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద పుట్టినప్పుడు ఆయన లేకుండా చేయాలని చెప్పి రోమ ప్రభుత్వం అనేక విధాలుగా పన్నాగాలు పన్నింది. పన్నటమే కాదు, ఆయన్ని చంపింది. ఆయన చంపడం మాత్రమే కాదు, ఆయన శిష్యులను కూడా భూమిపైన లేకుండా చేస్తే క్రైస్తవ్యం ఆగిపోతుందని చెప్పి ప్రయత్నించింది రోమ ప్రభుత్వం. అంత ప్రయత్నించి భూమిపైన క్రైస్తవ్యం లేకుండా చేయాలని ప్రయత్నించేటువంటి అదే రోమ ప్రభుత్వం ఏమైపోయిందో తెలుసా? క్రీస్తు వైపు త్రిప్పబడింది. దేవునికి స్తోత్రం. ఏ రోమా ప్రభుత్వం యేసు పేరు భూమి మీద లేకుండా తుడిచివేయాలని చెప్పి ప్రయత్నించిందో అదే రోమా ప్రభుత్వంలో నుంచి అనేక మంది క్రీస్తును నమ్ముకోవటం ప్రారంభించారు. ఆ నమ్ముకునేటువంటి సందర్భంలోనే ఒక రోమారాజు వచ్చాడు, కాన్స్టంటైన్ అనేటువంటి రోమారాజు. ఆ రోమరాజు ఆ సమయంలోని వచ్చి అతడు ఏం చేశాడంటే, మొట్టమొదటిగా నేను ఒక క్రైస్తవుడై ఉన్నాను, కానీ నిజమైనటువంటి దేవునికి పండగలు జరగట్లేదు, ప్రతి దేవతలకి పండగలు జరుగుతున్నాయని చెప్పి
ఆ కాన్స్టంటైన్ అనేటువంటి రాజు ఏం చేశాడంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బిషప్లందరినీ పోగు చేశాడు. 318 మంది బిషప్లను పోగు చేసి మన దేవునికి ఒక పండగ జరగాలి, మన దేవుని యొక్క పుట్టుక అనేటువంటిది అందరికీ సంతోషకరమైనటువంటి వార్త కాబట్టి మన దేవునికి పండగ జరగాలని చెప్పి ఆలోచన చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 300 మంది బిషప్పులను పోగు చేసి క్రిస్మస్ను ప్రారంభించాడు మొట్టమొదటిగా. ఈ విధంగా ఏ రోమ ప్రభుత్వం అయితే ఆయన మరణాన్ని, ఆయన అంతాన్ని కోరిందో అదే రోమ ప్రభుత్వం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మదినాన్ని జరుపుకునే విధంగా చేసింది. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప విషయమో చూడండి. ఒక క్రైస్తవుడు ఈరోజు సంతోషిస్తూ ఉన్నాడంటే ఆ రోజు ఆయన చేసిన త్యాగం అలాంటిది. ఆయన చేసిన త్యాగానికి ఆఖరికి అదే రోమ ప్రభుత్వం మారటం మనం చూస్తూ ఉన్నాం. ఆయనను పొడిచిన వారే, ఆయన్ని చంపిన వారే మరలా ఆయన పండగను జరపటం మనం చూస్తూ ఉన్నాం. నేను ఒక మాట అడుగుతాను, ఆయన్ని చంపిన వారు, ఆయన్ని పొడిచిన వారే మారి ఈరోజు ఈ క్రిస్మస్ అనేటువంటిది ప్రారంభించారు కదా. ఆయనలో ఉన్నవారమైనటువంటి మనం మారామా? ఆయనలో జీవిస్తూ ఉన్నటువంటి వారమైనటువంటి మనం మారామా? ఆయనలో నడుస్తూ ఉన్నటువంటి వారమైనటువంటి మన బ్రతుకులు మారాయా? ఆయన పేరు పెట్టబడినటువంటి జనులమైనటువంటి మనము నిజమైనటువంటి క్రిస్మస్ చేస్తూ ఉన్నామా? క్రిస్మస్ అంటే త్రాగటం, చిందులు వేయటం, డ్యాన్సులు వేయటం కాదు. కానీ క్రిస్మస్ అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, క్రీస్తుకు ఆరాధన అని అర్థం. చాలామంది క్రిస్మస్ అనగానే యేసు పుట్టుక అంటారు. ఈరోజు నిన్న సాత్విక్ పుట్టాడు, సాత్విక్ పుట్టినరోజుని ఏమంటాం? సాత్విక్ పుట్టినరోజు అంటాం. అలాగే కొంతమంది పేర్లు ఎవరు పుట్టినరోజు పేరుతో ఏమంటాం? పలానా వారు పుట్టినరోజు అంటాం. మరి యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినరోజు అయితే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినరోజు అనాలిగా మనం. కానీ క్రిస్మస్ అని ఎలా వచ్చిందంటే ఆ రోజు వారి క్రిస్మస్ పండుగని ప్రారంభించడానికి గల కారణం యేసు పుట్టాడు అని కాదు, యేసు పుట్టిన సందర్భంగా ఆయనకి ఆరాధన జరగాలి అని చెప్పి క్రిస్మస్ను ప్రారంభించారు. అందుకే ఆ పేరుకి అర్థం ఏంటంటే క్రిస్టమస్, క్రైస్ట్ మాసు, క్రీస్తుకు ఆరాధన. ప్రపంచవ్యాప్తముగా ఎక్కడ క్రిస్మస్ జరిగినా యేసు పుట్టుకను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు ఆయనకి ఆరాధన చేయాలనేటువంటిదే వారి యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే క్రిస్మస్ ప్రారంభించారు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆ విధంగా నిజమైనటువంటి క్రిస్మస్ జరగాలి అంటే ఈరోజు మనము కూడా క్రీస్తుకు ఆరాధన చేసేటువంటి వారిగా ఉండాలి. అలాగ మనం అందరం ఉండాలని చెప్పి ఆశిస్తూ ఈ కొద్ది వాక్యం ద్వారా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.